సహజ పద్ధతుల్లో ఆరోగ్యం పెంపొందించే విధంగా పంటలు పండించడం జరుగుతుంది. అదేవిధంగా రకరకాల కళాకారులు స్వయంగా తమ చేతులతోటి రకరకాల కళా వస్తువులను కూడా సృష్టిస్తున్నారు. అయితే వీటిని కొనేవారెవరు? అమ్మేవారెవరు? వీటికి సంబంధించిన బజార్ ఎక్కడుంది? ఇవి చాలా గట్టు ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానమే మూలం సంత. ప్రతి నెల ఈ మూలం సంత హైదరాబాద్లో తార్నాకాలో జరుగుతోంది. ఆగస్టు 15, 2024లో కూడా ఈ మూలం సంత జరిగింది. ఇందులో ఆయుర్వేదానికి సంబంధించిన రకరకాల వస్తువులు, త్రిఫల చూర్ణం కానివ్వండి, తిప్పతీగ చూర్ణం కానివ్వండి, ఇలాంటి వస్తువులన్నీ దొరుకుతున్నాయి. అదేవిధంగా గోధుమ గడ్డితో చేసిన రకరకాల వస్తువులు, సోపులు, తర్వాత చర్మ సౌందర్యానికి సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి. వీటితో పాటుగా దేశీ విత్తనాలు, అంటే నాటు విత్తనాలు, కూరగాయలవి, ఆకుకూరలవి, పళ్ళవి ఇవన్నీ కూడా అక్కడ లభ్యమవుతూ ఉంటాయి. వీటితో పాటుగా వావిలాల ఖాదీ వారి కోఆపరేటివ్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన తువ్వాళ్ళు, కర్చీఫ్లు, పంచెలు కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా అనేక సహజమైన పద్ధతుల్లో పండించిన అనేక వస్తువులకి ఒక పెద్ద బజార్ ఇది. ఈ బజార్లో రకరకాల వస్తువులు దొరుకుతాయి. అందరూ వచ్చి ఈ బజార్లో పాల్గొనండి. మూలం సంత ఒక కొత్త సంత. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఆగస్టు 15, 2024 హైదరాబాద్ తార్నాకాలో మూలం సంత ఏర్పాటైంది. ఆ ప్రకృతి మీద ఆధారపడ్డ, ప్రకృతి దగ్గరగా ఉన్న అనేక రకాలైన వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ ఒక సంతలా ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది చాలా ఆసక్తికరమైనది వావిలాల గ్రామం నుంచి వచ్చిన ఖద్దర్ వస్త్రం. దానికి సంబంధించిన వివరాలన్నీ మనం ఈనాడు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు చెప్తారా? మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు అభిషేక్ అండి. మాది వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్. ఇప్పుడు వావిలాల ఖాదీకి ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ఉన్నప్పటికీ ప్రస్తుతం అంత పెద్దగా చాలామందికి పరిచయం లేదు. దాని ప్రత్యేకత గురించి మాకు తెలియజేస్తారు. ఓకే, దాని ప్రత్యేకత గురించి అంటే మాది 1924లో స్థాపించబడిన సంస్థ, శ్రీ రామానంద తీర్థ గారు స్థాపించిన సంస్థ. దానికి పివి నరసింహారావు గారు బ్రతుకున్నంత కాలం చైర్మన్గా వర్క్ చేసినాడు. దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు కొనసాగుతూ ఉన్నారు. మాకు ఒక 1000-1500 మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. వీవర్స్ ఉంటారండి, స్పిన్నర్స్ ఉంటారు, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటాడు, అకౌంటెంట్ ఉంటాడు. సో దీనికి టెక్నికల్ కన్సల్టెంట్ మా రాకేష్ సార్ గారు కూడా ఉన్నారు. అలాగే మా మెంబర్ సెక్రటరీ ఉడతల కిషన్ రావు సార్ కూడా ఎన్నో సేవలు అందిస్తారు. గత కొంతకాలం నుండి చాలా హ్యాపీగా ఉన్నది. హెల్త్ ఈజ్ వెల్. అయితే ఇప్పుడు ఇందులో తయారయ్యే ఖాదీ వస్త్రం ఉంటుంది కదా, దానికి వాడే పత్తి ఏ రకమైన పత్తి? ఆ దశ నుంచి దీని ప్రత్యేకత, విత్తనం దగ్గర నుంచి వస్త్రం వరకు పూర్తయ్యాక దాని ప్రత్యేకత చెప్తారా? జనరల్గా మనము పొలంలో పండించిన పత్తిని సేకరించి ఆ గింజలు తీపించేసి దాని దారం చేపించి దాని మొగ్గం నేపించి చేసే ప్రాసెస్ టోటలీ హ్యాండ్మేడ్ ప్రాసెస్ సార్. టోటల్ అంటే విత్తనాలు కూడా దేశీ విత్తనాలు అని చెప్పి, దేశీ విత్తనాలతో పండించిన పత్తి జిఎం విత్తనాలు కాదు, నాన్ జిఎం క్రాప్స్, మొత్తం దేశవాళీ విత్తనాలతో పండించిన పత్తి. అవునవును. ఆ పత్తి కూడా సేంద్రీయ పద్ధతుల ద్వారా, వ్యవసాయం ద్వారా పండిస్తారు. అంటే అందులో ఏమి కెమికల్స్, ఏమి ఎరువులు, రసాయన ఎరువులు ఏమి లేకుండా అలా పండించిన పత్తిని తీసుకుని వచ్చి అక్కడ ఖాదీ వస్త్రం తయారు చేయడంలో నేత వస్త్ర కార్మికులు రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. ఆ ఉత్పత్తులు మీ చేతిలో ఉన్నాయి, ఒకసారి చూపిస్తారా? ఇది కర్చీఫ్ అండి. కర్చీఫ్. ఇది టవల్. ఒక తువ్వాలు. ఇది ఓకే. పంచె, లుంగి అంటాం మనం, పంచె. సో ఈ లుంగికి బయట మామూలుగా ఇతర ఖద్దరు లుంగీలకి తేడా ఏమిటి? బయట దానికి మన దానికి తేడా ఏంటంటే సార్, బయటది టోటల్లీ ఫ్యాబ్రిక్ ఎట్లా చేస్తారంటే మిషన్ మేడ్ మీద చేస్తారు. మిషన్ మేడ్ చేసి అది కాదు అని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా అమ్ముతూ ఉంటారు. అవును. సో మనది సర్టిఫికేట్ ఉన్న సంస్థ. సో మనకి అంతా చేనేత తోటి చేస్తారు. పత్తి నుంచి దారం స్టార్ట్ అయితే పత్తి కూడా సహజమైనది, దేశవాళీ పత్తి. అవును. ఇది పత్తి నుంచి దారం రెడీ అయితే ఈ బట్ట తయారైన గారు టోటల్లీ హ్యాండ్మేడ్. ఎక్కడ కూడా మీకు మిషన్ మేడ్ కనిపించదు. మిషన్ మేడ్ అనేది ప్రాసెస్ మన తెలంగాణలో ఉంది అంటే మన వావిలాల ఖాదీ.
సో ఇది ఎంతో ప్రత్యేకమైన వస్త్రం అని చెప్పాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎందుకు అంటే అందరూ కూడా ఆ రోజుల్లో ఖద్దరు నూలు వడకడం బట్టి అది ఒక స్వతంత్రమైన ఒక ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో ఖద్దరు వస్త్రం ఎంతో ప్రాముఖ్యత వహించింది. అదే సాంప్రదాయాన్ని వావిలాల ఖాదీ కోఆపరేటివ్ ఇప్పటివరకు నడుపుతున్నారు. అయితే రాను రాను మన దేశంలో పత్తి పంట విత్తనాలు, దేశవాళీ విత్తనాలన్నీ మాయమైపోయాయి. జిఎం జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాల ద్వారా పత్తి పంట పూర్తిగా మారిపోయింది. కానీ ఇక్కడ వావిలాల కోఆపరేటివ్లో మాత్రము రైతులు ఇంకా దేశవాళీ విత్తనాలతో పండించిన పత్తితోటే ఆ పత్తిని తీసుకుని వడికి చేతుల ద్వారా ఈ రకమైన వస్త్రాన్ని నేర్చి మనకి ఇస్తున్నారు. ఇది ఎంతో ప్రత్యేకమైనది, ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉన్నది. దీని మూలంగా ఏ విధమైన పొల్యూషన్ లేదు. ఇలాంటి వస్త్రాలని ధరించడం మూలంగా మనకి ప్రకృతి సహజంగా ఉండాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇవి ఎంతో అమూల్యమైన వస్త్రాలు. ఇవి స్వేచ్ఛా వస్త్రాలు. ఆగస్టు 15, 2024 ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా దేశం నలుమూలలా జరుపుకున్నాము. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు, ఆ రోజు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందంటారు. 1947 ఆగస్టు 15వ తారీఖున ఎగరవేసిన జెండా త్రివర్ణ పతాకం దేనితోటి చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేక్ గారు మాకు తెలియజేస్తారా? 1947లో తొలి జాతీయ జెండా ఎగరవేసింది మా వావిలాల ఖాదీ సంస్థ నుండే తయారైన సంస్థ అండి. 33 కౌంట్ అనే నంబర్ దారం తీసుకొని దాన్ని వీవింగ్ చేసి మూడు కలర్లో వీవింగ్ చేసి దాన్ని స్టిచ్ చేసి అశోక చక్రం ప్రింట్ హ్యాండ్ ప్రింట్ వేసి దాన్ని ఢిల్లీకి దాకా పంపించడం జరిగింది. అదే పతాకాన్ని ఆ రోజున స్వాతంత్రం వచ్చిన తొలి జాతీయ జెండాగా ఎర్రకోట మీద ఎగరేసిన జెండా మన వావిలాల సంస్థ. మేము ఎంతో గర్వకారణమైన విషయము. ఆ వస్త్రము ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉన్న వస్త్రము. అయితే రాను రాను పరిస్థితులు మారాయి. అలాంటి వస్త్రాన్ని రూపొందించడంలో, అందరికీ తీసుకురావడంలో ఇంకా వావిలాల ఖాదీ కోఆపరేటివ్ ఇంకా పనిచేస్తున్నారు. దానికి వారందరికీ అభినందనలు.